వివిధ రాష్ట్రాల్లో ఇప్పుడే 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ సంకేతాలు ఏంటి? రేపు ఏం నిజమవుతుంది అనేది ఒకటి పక్కన పెట్టి, ముందు ఎగ్జిట్ పోల్స్ సంబంధించే పూర్తిగా అనుకూలంగా ఉంది బీజేపీకి అని చెప్తున్నవి. వాటి గతంలో అబ్కా పార్ చార్ సౌ పార్ అని చెప్పి తర్వాత చెంపలేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఉన్న పరిమితి గుర్తుపెట్టుకోవాలనేది మొదటిది. రెండోది బీజేపీకి ఉన్న పరిమితి. బీజేపీ ప్రధానంగా ఉత్తరాది పార్టీ అనేది ఇప్పుడు తేలిపోయింది. ఎందుకంటే దక్షిణ భారతంలో ఎక్కడ వాళ్ళు గెలుస్తున్న దాఖలాలు లేవు. బెంగాల్లో చాలా బొటాబొటిగా ఉంది. ఒక అస్సాం మాత్రం గెలుస్తున్నారు. అది కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి చేసి ఆయన ఎక్కువ ప్రసంగాలు చేసి. మూడోది దక్షిణాది ఉత్తరాది అలా ఉంచితే తమిళనాడులో సనాతనవాదం అన్నదాన్ని తీవ్రంగా దాని మీద ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి దాని గురించి మాట్లాడిన తర్వాత సనాతనవాదం మీద దేశం అంతటా ఒక చర్చ అక్కడే మొదలైంది. కానీ అక్కడ సనాతనవాదం నెగ్గుతున్న సూచనలేమి కనిపించటం లేదు. కాబట్టి దక్షిణ భారతం బీజేపీకి దగ్గరలో లేదు. వామపక్షాలు గట్టి స్థానంగా ఉన్న కేరళను కైవసం చేసుకోవాలని చాలా ప్రయత్నం చేశారు. అంతకుముందు కార్పొరేషన్ కూడా వచ్చిందనే ఉత్సాహంలో ఉన్నారు. నిజానికి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ సహకరించుకున్నాయి అని ఎల్డీఎఫ్ ఆరోపణ. ఇప్పుడు చూస్తే నిజంగానే బీజేపీకి ఏమీ రావట్లేదు. కాబట్టి బీజేపీ ఎల్డీఎఫ్ ఓటమిని ఎక్కువగా కోరుకుంది. కాంగ్రెస్ సరే ఎల్డీఎఫ్ ఓడిపోతాం రావాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి గెలవటం ఏమన్నా తెలుసు. వాళ్ళ ఫోకస్ ఎల్డీఎఫ్ మీద. అంటే బీజేపీ దక్షిణ భారతంలో రాలేదు. బెంగాల్లో కూడా తమ్ము రాలేమని మమతా బెనర్జీని ఇంతకుముందు గెలవడానికి దోహదపడ్డారు. ఇప్పుడు తామే వస్తామని టముకేస్తున్నారు. కానీ అదే సమయంలో అసలు ఈ దౌర్జన్యాలు, ఓట్ల తొలగింపు ఇవన్నీ తీవ్ర నిరసనకు దారితీసాయి. దీనికోసం మతపరమైన విభజన పెంచారు. కాబట్టి బీజేపీ పరిస్థితి 5 రాష్ట్రాల ఎన్నికల్లో వాళ్ళకి ఏమీ ప్రోత్సాహకరంగా ఉండదు. అస్సాం రావటం అనేది ఒకటి ఉన్నది. దానికి కారణాలు వాళ్ళకే తెలుసు. అంతటా అమలు చేసిన సార్ వాళ్ళు అక్కడ అమలు చేయలే. తమిళనాడు నేను ఇప్పుడే చెప్పాను, తమిళనాడులో కూడా వాళ్ళది ఏం పని చేయలేదు. రజనీకాంత్ దగ్గర నుంచి టీవీకి విజయ్ వరకు అందరి మీద వాళ్ళు వలేస్తూ వచ్చారు. ఎవరు వాళ్ళతో పడలేదు. వాళ్ళతో వెళ్ళడానికి ఎవరు సిద్ధపడాలి. అన్నాడీఎంకే ఒకటి తప్ప. అది కూడా 23 స్థానాలు ఇచ్చి ఒక మైనర్ పార్టీగా పోటీ చేయించి ఎంత చెప్పినా డిఎంకే అన్నాడీఎంకే వాళ్ళు బీజేపీ మా నాయకురాలని ఒప్పుకోలేదు. కాబట్టి బీజేపీ ఒక అడుగు వెనక్కి. కాంగ్రెస్ అసలు మేమే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కాబట్టి కాబోయే ప్రధాని ఆయనని వాళ్ళు చెప్తుంటారు. అసలు బీజేపీని ఎదుర్కొనేది మేమే, వీళ్ళ దేశం అంతటా. కానీ ఏం చేశారు వాళ్ళు? ఇతర పార్టీలు ఉన్న చోటే వాళ్ళు గెలుస్తున్నారు, లేదా ఇతర పార్టీలని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కానీ బీజేపీని సూటిగా ఎదుర్కొనే చోట వాళ్ళు ఎక్కడ విజయవంతం కావటం లేదు. ఉత్తరాదిన కానీ దక్షిణాదిన కానీ. కేరళలో నిజంగా వాళ్ళు గెలవడం అంటూ జరిగితే ఒంటరిగా కాదు, అందరినీ కలుపుకొని, అది కూడా ఎల్డీఎఫ్ మీద, బీజేపీ మీద కాదు. తమిళనాడులో గెలుస్తున్నారు, గెలుపులో భాగం ఉందంటే అందరితో పాటు డిఎంకే నాయకత్వాన్ని మీరున్నారు. కానీ మీది ప్రధాన పాత్ర కాదు. మీరు ప్రధాన పాత్ర వహించాల్సిన అస్సాంలో మీరు చతికిలపడ్డారని తెలిసిపోతుంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి. కాబట్టి వాళ్ళని దెబ్బతీయాలి, మనం కలిసి ఏదో చేద్దాము అని అన్న ప్రతిపాదన కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అంటే బీజేపీని ఓడించడమే మా ప్రధాన లక్ష్యం, దానికోసం మేము పట్టు విడుపులు వాస్తవికత ప్రదర్శిస్తామన్న మాటే పెట్టుకోలేదు. ఒక్కడికే పోతాం, వచ్చినన్ని వస్తాయన్న పద్ధతిలో వాళ్ళు బెంగాల్లో కూడా ప్రత్యేకంగా పెట్టి ఆ విధంగా ఓట్లు చేయడానికి తృణమూల్ బీజేపీలకు వాళ్ళు దోహదం చేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది. మీరు గుర్తు చేసుకుంటే తమిళనాడులో కూడా ఈసారి మాకు ప్రభుత్వంలో భాగం కావాలి, ఎక్కువ స్థానాలు కావాలని ముందుగా చాలా హడావుడి చేశారు. వాళ్ళ వల్ల వామపక్షాలకు చెరొక సీట్ తగ్గించిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటింది కానీ, లేకపోతే తను బీజేపీకి వ్యతిరేకంగా ఒక విశాలమైన ఐక్యత పెంచడానికి విధానపరమైన కృషి చేసింది కానీ లేదు. ప్రతి చోట తమేలా గెలవటం, ఉన్నంతలో మళ్ళీ ఇలా రావటం అని. తమిళనాడులోనే కాదు, కేరళలో చాలా తీవ్రంగా దాడి చేశారు ఆ ప్రభుత్వం మీద. జాతీయ స్థాయిలో ఇండియాతో కలిసి పనిచేస్తున్నారన్న స్పృహ కూడా వాళ్ళకి రాకుండా పోయింది. మరి బీజేపీ ఏమో పరిమితులు దాటలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏమో ఒక బాధ్యత కలిగిన జాతీయ ప్రతిపక్షంగా వాళ్ళు తమ పాత్ర నిర్వహించలేక, ప్రాంతీయ పార్టీలు డిఎంకే ఉన్నతలో రాజకీయంగా సరైన విధానపరంగా నిలబడింది. తృణమూల్ కాంగ్రెస్ అవకాశవాదంతో బీజేపీకి అవకాశం ఇచ్చి అరాచకాన్ని కూడా పెంచడానికి కారణమైంది. ఎల్డీఎఫ్ తనకున్న శక్తితో దేశంలో సమాఖ్యవాదం కోసం పోరాడి, రాష్ట్రంలో సమస్యల కోసం కూడా పోరాడి తనకు స్థానం సంపాదించింది. ఇప్పుడు మూడోసారి గెలవలేకపోయినా ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే దాదాపు 60-70 స్థానాలు, 60-65 దాకా వాటికి వస్తాయని చెప్తున్నారు. అదే జరిగితే దాదాపు గెలిచాడు. అంత బోటాబడిగా కాంగ్రెస్ గెలిస్తే ప్రభుత్వం ఎన్నాళ్ళు నిలబడుతుంది అన్నది కూడా ప్రశ్నే.
కాబట్టి ఈ విజయాన్ని ఆ విధంగా చూస్తే వామపక్షాలు పడతాయి, నిజంగా అదే జరిగితే. కానీ పడినా కానీ అంటే 50 ఏళ్ల తర్వాత దేశంలో వామపక్ష ప్రభుత్వం లేని పరిస్థితి వస్తుంది. కేరళలో రాకపోతే, ఇవన్నీ రాకపోతే ఇప్పటికి కూడా వచ్చే అవకాశం ఉందని 1-2 సర్వేలు చెప్తారు. రెండోది బీజేపీని గట్టిగా ఎదుర్కోవటం, దేశంలో సమాఖ్యను కాపాడడం కోసమే ముందుంటామని అది చెప్తూ వచ్చారు. జీవన అభివృద్ధి సూచికల్లో కూడా కేరళ ముందుండడానికి ప్రధాన పాత్రధారులు. కాబట్టి బెంగాల్లో కూడా ఎంతో కొంత గతంతో పోలిస్తే మళ్ళీ పుంజుకోవడం, ముందుకు రావడం జరుగుతుందని అంచనాలు చెప్తున్నారు. అసలు బెంగాల్ ఫలితాలను నిర్దేశించేది కూడా వామపక్షాల అభిమానులు లేదా వామపక్షాలకు ఓటేసే వాళ్ళు ఏం చెప్తారు. కాబట్టి వామపక్షాల స్థానం తమిళనాడులో సరే స్టాలిన్ ప్రత్యేకంగా అడిగి మరి వాళ్ళని సర్దుబాటులో పెట్టి, కేరళలో ఎంత ఘర్షణ ఉన్నప్పటికీ కూడా మిగతా దేశాల్లో దాని ప్రభావం పడకుండా ఇండియా దీంతో కూటమితో కలిసి పనిచేసారు కాబట్టి ఈ 4 ప్రాంతీయ పార్టీలు వామపక్షాలు, కాంగ్రెస్, బీజేపీలను మనం తీసుకుంటే వాటి రాజకీయాలను బట్టి వాటి ప్రవర్తన ఉంది. అందులో బీజేపీ ఇంకా అదేదో విజృంభించే అవకాశం లేదని తేలిపోతూ ఉంది. కాంగ్రెస్ తన స్థానానికి కావాల్సిన బాధ్యతాయుతమైన ప్రజాస్వామిక స్పృహ, లౌకిక శక్తుల ఐక్యత పట్ల నిబద్ధత వాళ్ళు ప్రదర్శించలేకపోయారు. దానికి మూల్యం చెల్లించారు. ప్రాంతీయ పార్టీల్లో కొన్ని ఏమో అవకాశవాదంగా ఉన్నాయి, కొన్ని ఏమో కనీసం ప్రజాస్వామ్య లౌకిక సూత్రాలకు, సమాఖ్యతత్వానికి కట్టుబడి ఉండాలని చెప్పాయి. సో ఇవన్నీ చివరకు అమ్మాటికి వస్తే దళపతి విజయ్ కూడా బీజేపీ ఎంత ప్రయత్నించినా దాంతో చేతులు కలపడానికి సిద్ధపడలేదు. కమల్ హాసన్ లాంటి ఆయన కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ కూటమికి మద్దతు ఇచ్చారు. ఇలా జరిగింది. కాబట్టి అక్కడ మహిళా రిజర్వేషన్ల పేరుతో తెచ్చిన డీలిమిటేషన్ బిల్లు ఓటమితో పాటు ఈ ఎన్నికల్లో కూడా బీజేపీకి గట్టి పోటీ ఇవ్వటం అనేది అయితే జరిగింది. స్వయంగా ప్రధాని హోంమంత్రి కాలికి బల్పం కట్టుకొని తిరిగినా చాలా చోట్ల వాళ్ళు ఆశించినది జరగడం లేదని ఎగ్జిట్ చెప్తున్నాయి. ఇంకా అవి ఎంతవరకు నిజమవుతాయి, ఎంతవరకు కావు అన్నది రేపు మనం ఫలితాలు వచ్చాక మళ్ళీ మాట్లాడుతాం.